ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు ఉంటున్న మీ అందరికీ వందనాలు. ప్రియ స్నేహితులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ వీడియోని మీరు క్లిప్ చేయకుండా కడవరకు చూడాలని ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అవకాశం ఉంటే నాతో పాటు కళ్ళు మూసుకుని ప్రార్థన ఏకీపించండి. స్తోత్రం నాయన, పరిశుద్ధులకు దేవ, మహిమాస్వరూపి అయా, మీ ఘనమైన నామానికి స్తుతి కలుగును గాక. ఈ సమయంలో ప్రభు యోనా గ్రంథం నుంచి కొద్ది సమయం ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవా, దయచేసి నాయన మీరు నా ద్వారా ఈ మాటలు వింటున్న మీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రభా, మీ బిడ్డలతో మాట్లాడి మీరు వారితో ముచ్చటించండి. వారిని మీరు ఆత్మీయంగా బలపరచమని, మీ చిత్తంలో వారిని ఆశీర్వదించి దీవించి బలపరచమని, హెచ్చరించమని, మీ చిత్తంలో నడిపించమని మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగి మిక్కిలి వినేంత బ్రతమాలుకునిచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుని బిడ్డలక ఇక్కడ దేవుని వాక్యం చూస్తే దేవాది దేవుడు, మహోన్నతుడైన గొప్ప దేవుడు యోనాతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది కనుక నీవు నినివే మహాపట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలిగిందని ప్రకటించు అని యోనాతో చెప్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, నినివే పట్టణస్థుల పరిస్థితి ఎలా ఉందంటే, ఏ దేవుడైతే ఆ యొక్క మనుషుల్ని సృజించాడో, ఏ దేవుడైతే ఆ పట్టణాన్ని నిర్మించాడో, ఏ దేవుడైతే ఆ పట్టణాన్ని ప్రేమించి మంచి సమృద్ధి ఇచ్చాడో, ఏ దేవుడైతే ఆ పట్టణంలో ఉన్న ప్రతి ప్రజను కూడా దేవుడు ఆశీర్వదించాడో, దీవించాడో, అదే దేవుడు తన నోటితో అంటున్నాడు, ఆ పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది కనుక దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించు అని తన సేవకుడితో చెప్తున్నాడు. అంటే దుర్గతి అంటే గమనించండి దేవుని బిడ్డలారా, చెడ్డగతి, దుస్థితి. అంటే ఏ దేవుడైతే ఆ పట్టణాన్ని ఆశీర్వదించాడో, ఆ పట్టణ ప్రజల్ని దీవించాడో, అదే దేవుడు ఆ పట్టణాన్ని పాడైపోయే ఆ దుస్థితి ఆ పట్టణానికి వచ్చేసింది అని తన ప్రవక్తతో చెప్పమని చెప్తున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాంతాన్ని కూడా దేవుడు సృజించాడు. అనగా ఈ ప్రపంచంలో ఉన్న ఈ భూమండలాన్ని ప్రభువే సృజించాడు. అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశాన్ని, ప్రతి పట్టణాన్ని ప్రభువే సృజించాడు. ఏ దేవుడైతే ఈ ప్రపంచాన్ని, ఈ భూమండలాన్ని సృజించాడో ఆ దేవుడే నినివే పట్టణాన్ని కూడా సృజించాడు, సిద్ధపరచాడనే విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే ఏ దేవుడైతే మనుషులందరినీ చేశాడో ఆ దేవుని చేతే నినివే నినివే పట్టణ ప్రజలు కూడా చేయబడ్డారు, సృజింపబడ్డారు. గమనించండి, ఈరోజు ఒక పట్టణము కానీ, ఒక ప్రాంతము కానీ, ఆ ప్రాంత ప్రజలు కానీ ఆశీర్వదించబడ్డారంటే అది దేవుని యొక్క కృపచేత మాత్రమే జరిగింది. అయితే ఆ దేవుడు ఆ పట్టణాన్ని దీవించిన దేవుడు, ఆ పట్టణాన్ని ఆశీర్వదించిన దేవుడు, ఆ పట్టణాన్ని సిద్ధపరిచిన దేవుడు,
ఆ దేవుడు అంటున్నాడు, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది కనుక ఆ పట్టణానికి వెళ్ళి వారికి దుర్గతి కలుగుతుందని చెప్పు, చెడ్డగతి కలుగుతుందని చెప్పు, వారు పాడైపోతారని చెప్పు, వారు నాశనమైపోతారని చెప్పు అని తన ప్రవక్తతో ఆ మాట చెప్తున్నాడు. అంటే వారు పాడైపోవడానికి, వారు నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటి అంటే బైబిల్ రాయబడిన చూడండి. యెహోవా అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అంటే వారికి చెడ్డగతి కలగడానికి, వారికి దుర్గతి కలగడానికి, ఆ పట్టణం పాడైపోవడానికి గల కారణం ఏంటంటే ఆ పట్టణ ప్రజలు చేసిన దోషమే. అందుకనే బైబిల్లో ఒక మాట మనం చదువుతాం. కీర్తన గ్రంథము, దేవుని వాక్యం చదివితే కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుందండి. అది చదివి నేను ముందుకు వెళ్తాను. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము, మరి దేవుని వాక్యం చదువుతుంటే ఇలా రాయబడి ఉంది. మొదటి వచనం నుండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఇక్కడ దావీదు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే ఏమంటాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటున్నాడు. అంటే దావీదు రాజు చేసిన దోషము దావీదు రాజుకి అర్థమవుతుంది. ఆ దావీదు రాజుకి ఏమర్థమైంది, నేను దోషం చేశాను, ఆ దోషము అలాగే ఉంటే అది నాకు తీరని నష్టము తీసుకొస్తుంది, అందుకనే ఆ దోషాన్ని దేవుడే కడిగివేయాలి, అది నా వల్ల కాదు అని. ఏ దేవుడైతే తాను చేసిన దోషాన్ని కడగలుగుతాడో ఆ దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దావీదు మొరపెడుతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి తెలుసో తెలియకో ఆ వ్యక్తి నేను మంచిగానే ఉన్నాను అని అభిప్రాయంతో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా చెప్పొచ్చు, బైబిల్ ఎలా చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ దోషం చేసి దేవుడు అనుగ్రహించే క్షమించండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడింది. అంటే ఈ లోకంలో పుట్టిన మనం అందరం కూడా మరి పాపంలో మన తల్లి మనల్ని గర్భం ధరించింది, అదే పాపంలో పుట్టాము, ఆ పాపంలో పెరుగుతున్నాము కనుక తప్పక మనము ఏదో ఒక రీతిగా దోషం చేస్తూనే జీవిస్తూ ఉన్నాము. అయితే దేవుని బిడ్డలారా, మరి చిన్న చిన్న దోషాలు, చిన్న చిన్న పాపము కాకుండా ఈ నినివే పట్టణ ప్రజలు బహు ఎక్కువగా పాపం చేశారు, ఎక్కువగా దోషం చేశారు కనుక వారు చేసిన దోషము వలన ఆ పట్టణానికి చెడ్డగతి పట్టింది. ఆ విచారం ఏంటి తెలుసా, వారు చేసిన దోషం వల్ల వారికి చెడ్డగతి పట్టిందని, వారి పట్టణం బహుగా పాడైపోయే ప్రమాదం వచ్చిందని ఆ పట్టణ ప్రజలకు తెలియదు. అవునండి, అందుకనే వారు చాలా మరి సంతోషంగానే వారు జీవిస్తున్నారు. అయితే ఎవరికి అర్థమవుతుంది అంటే వారు చేసిన పాపం వల్ల, వారు చేసిన దోషం వల్ల వారికి చెడ్డగతి కలుగుతుందని, వారి పట్టణం సర్వనాశనం అయిపోతుందని ఎవరు గుర్తించారు, ఎవరికి అర్థమైంది అంటే ఆ పట్టణాన్ని ఎల్లప్పుడూ చూస్తున్న దేవునికే అర్థమైంది. ఎందుకంటే బైబిల్ ఎలా చెప్తుంది, మనుషుడు పై స్వరూపాన్ని చూస్తాడు, మరి దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడని. మనుషులు పై శరీరాన్ని చూస్తారు, పై శుభ్రాన్ని చూస్తారు, దేవుడు మన హృదయంలో ఉన్న ఆ అపవిత్రతని చూడగలుగుతాడు. అందుకనే గమనించిన దేవుని బిడ్డలను మనం ఆలోచన చేస్తే
ఏ మనిషి పాడైపోవడానికైనా సరే ఎదుటి వ్యక్తి కారణం కాదు అనే విషయం మనం గుర్తించాలి. ఒక కుటుంబం పాడైపోవడానికి ఆ కుటుంబపు బయట వారు కారణం కాదు. ఎందుకంటే ఎవరు చేసిన పాపము వారినే పాడు చేస్తుంది. ఏ కుటుంబం చేసిన దోషము వారినే పాడు చేస్తుంది. ఎందుకంటే ఎలా గుర్తించగలుగుతామంటే నినివే పట్టణస్థులు చేసిన దోషము ఆ పట్టణాన్ని సర్వనాశనం చేయబోతుందని దేవుడు ప్రకటిస్తున్నాడు. అందుకని ఈరోజు ఈ మాటలు వింటే స్నేహితులారా, నినివే పట్టణస్థులు చేసిన దోషం వల్ల వారు నాశనమైపోతున్నారు, వారు పాడైపోతున్నారు అనే సత్యం వారికి తెలియలేదు. కానీ వారిని ఎల్లప్పుడూ చూస్తున్న దేవునికి తెలిసింది. అందుకని దేవుడు తన ప్రవక్తలతో అంటున్నాడు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి ఆ నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది కనుక దాని దుర్గతి కలుగునని చెప్పు అని చెప్తున్నాడు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, నేను ఈ మాటలు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వక మాట్లాడుతున్నాను కనుక ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒకవేళ మీరు ఏదైనా నష్టములు వెళ్తుంటే, ఏదైనా తీరని కష్టములు వెళ్తుంటే, ఏదైనా సమస్యలు గుండా వెళ్తుంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆ నష్టము ఒకవేళ మీరు చేసిన దోషం వల్లే వచ్చిందేమో, ఆ కష్టము మీరు చేసిన దోషం వల్లే వచ్చిందేమో, ఆ సమస్య మీరు చేసిన దోషం వల్లే వచ్చిందేమో. ఎందుకు నేను ఎలా అంటున్నానంటే, ఒక మనిషి జీవితంలో కష్టం రెండు రకాలుగా వస్తుంది. ఒకటి, దేవుడు వారిని పరిశోధించడం ద్వారా వస్తుంది. రెండు, వారు చేసిన పాపం వల్ల వస్తుంది. ప్రతి మనిషి పడే ప్రతి కష్టం తన పాపం చేసిన వల్ల వస్తుంది అనడం తప్పు. కారణం ఏంటంటే బైబిల్లో అనేకులు శోధించబడ్డారు. యోబు ఉన్నాడు. యోబు చాలా ఉన్నతంగా శోధించబడ్డాడు. నిజంగా ప్రపంచంలో ఆయన అనుభవించిన శ్రమలు ఎవరూ అనుభవించలేదు. కారణం ఏంటంటే యోబు ఆయన మహా ఆస్తిపరుడు, మహా గొప్పవాడు, ఎంతో మంచివాడు. ఆయన గురించి దేవుడు ఎలా చెప్తాడు, యోబు నీతిమంతుడని, యోబు యథార్థవంతుడని, యోబు చెడుతనాన్ని విడిచిపెట్టినవాడని, యోబు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఆ యోబు ఎంత దారుణం అంటే, యోబు పిల్లలు ఒకే రోజు చనిపోయారండి. యోబుకున్న ఆస్తి మొత్తం ఒకే రోజు పాడైపోయింది. గమనించండి, యోబుకి వాళ్ళంతా కూడా నిజంగా చాలా చెడ్డ పుండ్లు పుట్టినాయి. ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు. ప్రపంచంలో అన్ని శ్రమలు ఎవరు పడి ఉండరు. అన్ని శ్రమలు యోబు చేసిన సొంత తప్పుదిని బట్టి పడ్డాడంటే కాదు. యోబుని దేవుడు సాతాను చేతికి అప్పగించాడు. కారణం ఏంటంటే యోబు తన యథార్థతలు నిలబెడతాడో లేదో పరిశోధించాడు. ఆయన పరిశోధింపబడ్డానికి విడిచిపెట్టబడ్డాడు గనుక అన్ని శ్రమలు తన జీవితంలో వచ్చినాయి. ఒకవేళ ఈ మాటలు వింటే మీరు కూడా దేవునిలో ఉన్నారో లేదో, దేవునికి దగ్గరగా జీవించగలుగుతారో కడవరకు లేదో, దేవుని పట్ల యథార్థంగా కడవరకు మీకు ఉన్న యథార్థత నిలబెట్టుకుంటారో లేదో అని ఒకరు పరీక్షింపబడడానికి దేవుడు మిమ్మల్ని ఆ శ్రమకి అప్పగించి ఉండే అవకాశం ఉంది. అలా దేవునిలో మీరు నిలకడగా ఉంటారో లేదో ఆ పరీక్షకు మిమ్మల్ని అప్పగించే అవకాశం ఉంది. ఆ సమస్యకు దేవుడు మిమ్మల్ని అప్పగించే అవకాశం ఉంది. అదే టైంలో స్వహస్తాగా మీరు చేసిన అపరాధం వల్ల కూడా అది మీ స్వహస్తాగా తెచ్చుకున్న సమస్య అయి ఉండే అవకాశం కూడా ఉన్నది అని మరొకసారి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అందుకని దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. కారణం ఏంటంటే దేవుని చేత దేవుని చిత్తానుసారంగా మీరు జీవిస్తున్నారో లేదో అని ఒకవేళ ప్రభు మేము పరీక్షకి అప్పగిస్తే ఆ పరీక్షలో ఆ శోధన జయించే శక్తి దేవుడే మీకు ఇస్తాడు. ఎందుకంటే పరీక్షకి అప్పగించిన యోబుని దేవుడు విడిచిపెట్టేయలేదు. ఆయన కష్టకాలంలో ఆయన పదే పదే దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు స్వయాన వచ్చి సుడిగాలలో వచ్చి యోబుతో మాట్లాడాడు. అలాగే నిజంగా దేవుడు మిమ్మల్ని పరీక్షకి అప్పగిస్తే మీతోనే దేవుడు ఉన్నాడు. ఆ పరీక్షను గెలిచే శక్తి మీకు దేవుడు ఇస్తాడు. అలా కాకుండా మీ అపరాధం వల్ల, మీ పాపం వల్ల, మీ దోషం వల్ల
ఆ నష్టం తెచ్చుకుంటే మీతో దేవుడు ఉండే అవకాశం లేదు. ఆ శ్రమ నుంచి మీరు బయటకు వచ్చే అవకాశం ఉండదు అని నేను దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను. మీరు అడగొచ్చు, మాకు ఎలా తెలుస్తుంది? మరి ఇది మేము చేసిన అపరాధం వల్ల, లేకపోతే దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు మాకు ఎలా తెలుస్తుంది అని మీరు అడగొచ్చేమో. అవును దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. కానీ ఒకటి చెప్పన, దేవుడు మాట్లాడే దేవుడు. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఒకసారి చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథం నుంచే మన యోనా గ్రంథాన్ని చదివితే మాట ఉంది. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అంటే నినివే పట్టణానికి వెళ్ళి మీరు చేసిన దోషాన్ని బట్టి మీ పట్టణం పాడైపోతుంది అని ఎందుకు చెప్పమన్నాడు అంటే, ఆ ప్రకటన అనేది వారిని పాడు చేయడానికి కాదండి. వారి దోషాలు సరిచేసుకుంటే, వారి పాపాలు సరిచేసుకుంటే వారి పట్టణాన్ని వారే కాపాడుకునే అవకాశం ఇంకా మీకు ఉంది అని చెప్పడానికే యోనాతో ఆ ప్రకటన చేయమన్నాడు. చూద్దాం, చూడండి, ఆ మాట బైబిల్లో ఉంది. చూడండి, 3వ అధ్యాయము 10వ యోనా గ్రంథం 3:10. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే గమనించండి, ఎప్పుడైతే దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడో, అలా ప్రకటించమన్న ఆయన మాట వెనకల ఉద్దేశం ఏంటంటే, వారు తప్పు చేశారు గనక, వారు పాపం చేశారు గనక ఆ దుర్గతి వారికి పట్టింది. నువ్వు వెళ్ళి చెప్తే, వారు చేసే తప్పు మానేస్తే మరలా ఆ కీడు వారి మీదకి రాకుండా ఆపే అవకాశం నాకుంటుంది. ఆ సమస్య, ఆ నష్టము వారికి రాకుండా ఆపే అవకాశం నాకు ఉంటుంది. ఆ ప్రమాదము ఆ పట్టణం మీద వెళ్లకుండా ఆపే అవకాశం నాకు ఉంటుంది. అందుకనే యోనా, నువ్వు వెళ్ళి వారితో చెప్పు, వారు చేస్తుంది తప్పు అని చెప్పగానే యోనా వెళ్ళి ప్రకటించాడు. ఇదిగో మీరు చేస్తున్నది మంచిది కాదు, మీరు మీ పట్టణం మీదకి శ్రమ రాబోతుంది అని ఎప్పుడైతే ప్రకటించాడో వాళ్ళందరూ కూడా వారి చెడ్డ క్రియలు మానేశారని బైబిల్లో ఉందండి. చూడండి, ఆ మాట చూద్దాం. మనం 9వ వచనం చదివితే, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. రాజు ప్రకటించమని చెప్తే కొంతమంది వచ్చి ప్రకటిస్తున్నారు. మనుషులందరూ తమ దుర్మార్గాన్ని మాని తమ బలాత్కారాన్ని విడిచిపెట్టేయాలని చెప్పారు. అప్పుడు వారందరూ కూడా వారు అప్పట్లో దుర్మార్గంగా ఉండేవారు కనుక ఆ దుర్మార్గాన్ని విడిచిపెట్టేశారు, బలాత్కారం మానేశారు. కనుక అక్కడ రాయబడి ఉంది, వారు చేయుచున్న క్రియలను చూసి దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. గమనించండి, నేనేమంటానంటే, ఒక చెగ్గడ్డ మన కడుపులో ఉంటే అది పెరుగుతూ పెరుగుతూ పెద్ద అవుతుంటే అది పగిలిపోతే ప్రమాదం కనుక తప్పదు, దాన్ని ఖచ్చితంగా కోసి తీస్తేనే ఆ మనిషి బ్రతుకుతాడు. మనలో ఏదైనా కంతి పెరుగుతుంది అనుకోండి, ఆ కంతి ఆపరేషన్ చేసి తీస్తేనే ఆ మనిషి బ్రతుకుతాడు. అలాగే మనలో ఉన్న పాపము కంతి లాంటిది, దానికి చికిత్స ఖచ్చితంగా అవసరము. అదే పాపం ఉంది గనుక చికిత్స అవసరమైంది, శ్రమ అవసరమైంది, కష్టం అవసరమైంది, నష్టం అవసరమైంది, బాధ అవసరమైంది, ఇబ్బంది అవసరమైంది, హెచ్చరిక అవసరమైంది. ఒకవేళ చెగ్గడి లేకపోతే అవసరమే లేదండి. అలాగే గమనించండి, ప్రతి మనిషి నేను మంచివాడిని అనుకుంటాడు, అది మనిషి స్వభావమే. కానీ ఏ మాట కాబట్టి చెప్పాలి, మనలో మంచి అనేది ఎక్కడుందండి? బహు తక్కువగా ఉందని నా ఆలోచన. మన మంచివారమే, కానీ ఆ మంచి మనుషులు ఎదుట చూపించుకోవడానికి సరిపోతుంది, కానీ ఆ మంచి దేవుని ఎదుట నిలబడడానికి పని చేయదు. అందుకని దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో
దేవుని వాక్యం అనే అర్థంలో ఒకసారి మనం పరిశీలించుకుంటే ఖచ్చితంగా మన చెడుతనం ఏటో మనకు అర్థమవుతుంది, మన దోషం ఏటో మనకు అర్థమవుతుంది, మన పాపం ఏటో మనకు అర్థమవుతుంది. చూడండి, బైబిల్ గ్రంథం నుంచి ఒక వ్యక్తి పరీక్షించుకునే వ్యక్తి ఉన్నాడు. చూసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఆదికాండము 39 అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. మనకు బాగా తెలిసిన వ్యక్తి, అంటే మాకు పరిచయం కాదు, బైబిల్లో తెలిసిన వ్యక్తి. మరలా మీరు అలా అనుకుంటారేమో. చూద్దాం, చూడండి. ఆదికాండము 39 అధ్యాయం 6వ వచనం. అతడు తనకు కలిగిన దంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఇట్లోనిగా ఒకనాడు అతడు తన పని మీద లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయింది. చూసారండి, యోసేపు ఐగుప్తు దేశంలో పోతీఫర్ అనే ఇంట్లో ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంటిని నడిపించే ఒక ఉన్నతమైన స్థానంలో అతను ఉన్నాడు. అయితే యోసేపు యవనస్తుడు గనక యోసేపు మీద ఆ యొక్క పోతీఫర్ భార్య కన్ను వేసి తనతో శయనించమని, పాపం చేయమని పదే పదే ప్రేరేపిస్తుంటే ఆయన ఒక మాట అంటాడు, నీవు నా యజమానుని భార్య అయినందున నిన్ను ఆయన నాకు అప్పగించలేదు గనుక ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను దేవునికి విరోధంగా పాపం ఎలా కట్టుకుంటాను అంటున్నాడు. అంటే యోసేపు ఎక్కడైతే పని చేస్తున్నాడో ఏది చేసినా కానీ ఆ పని దేవుడు చూస్తున్నాడు అనే స్పృహలో యోసేపు ఉన్నాడు. అందుకని పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు గమనించండి, ఆమె యోసేపుని పాపం చేయని ప్రేరేపిస్తే ఆ గదిలో తనకి ఏదో పని లోనికి వెళ్ళినప్పుడు ఆమె అతని దగ్గరకు వచ్చి వస్త్రం పట్టుకుని లాగితే గమనించండి, వస్త్రాలు విడిచిపెట్టి పారిపోయాడే కానీ ఆయన లొంగిపోలేదు. అంటే మనం ఆలోచిస్తే చాలా సందర్భాల్లో మనము చిన్న చిన్న పాపాలు కూడా మనము లొంగిపోతూ ఉంటున్నమాట. గమనించండి, అది అబద్ధం కావచ్చు, అది మోహపు చూపు కావచ్చు, అది మోసం కావచ్చు, అది చెడుతనం కావచ్చు, లేకపోతే అది ఒక జారత్వమే కావచ్చు. గమనించండి, అది ఏదైనా కావచ్చు. లొంగిపోయి దాన్ని మనం సమర్థించుకుంటున్నాము. ఇంత ఖచ్చితంగా ఎవరు ఉండగలుగుతారు? ఎందుకంటే ఇది చిన్న పాపమే కదా, చిన్న అబద్ధమే కదా, ఇది చిన్నదే కాదని మనం చిన్న చేస్తూ లొంగిపోయి యోసేపు వలె పారిపోక, యోసేపు వలె దేవుని చూడక మనము లొంగిపోయి పాపంలో పడిపోతున్నాము. గమనించిన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడంటే మరి నినివే పట్టణస్థులు పాపం చేసినప్పుడు వారి పాపము వారికి అర్థమయ్యేటట్లు మరి యోనాను పంపించి చెప్పాడు దేవుడు. అందుకని వారి పాపం వారికి అర్థమైంది కనుక, నిజమే మేము ఇలా పాపం చేస్తున్నాం కనుక మా పాపం వల్ల మా పట్టణం నాశనం అయిపోతుంది, పాడైపోతుంది, దుర్గతి మా వల్లే పడుతుంది అని వారు గుర్తించారు. కనుకే వారు చేస్తున్న పాపం మానేశారు, ఎమ్మటి వారి పట్టణాన్ని కాపాడుకోగలిగారు. ఈరోజు ఈ మాటలు స్నేహితులారా,
ఒకసారి నేను ఆలోచించుకుంటాను, మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఒకవేళ నేనేమంటానంటే, ఒకవేళ అంటున్నాను, ఒకవేళ మీరు ఏదైనా కష్టంలో, ఏదైనా నష్టంలో, ఏదైనా ఇబ్బందుల్లో ఉండి బయటికి రాలేక సతమతం అయిపోతుంటే, అది దేవుడు మీ నీతిని పరీక్షించడానికి అది ఒక పరీక్ష అయితే దాన్ని ఎదుర్కొనే శక్తి దేవుడు మీకు ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. కానీ అది మీరు చేసిన తప్పిదము ద్వారా అయితే ఆ తప్పును సరిచేసుకోవాలని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అది మీరు చేసిన పొరపాటు ద్వారా అయితే ఆ పొరపాటు సరిచేసుకోవాలని దేవుడు మీతో స్వయంగా మాట్లాడుతున్నాడు. మీకు తెలుసా, దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు కనుకే సరి చేసుకుంటే తప్పిస్తానంటున్నాడు. దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు కనుకే సరి చేసుకుంటే కాపాడుతానంటున్నాడు. దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు కనుకే సరి చేసుకోవడానికి మరొక అవకాశం ఇచ్చాడు. స్నేహితుడా, నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వెనకడుగు వెయ్యొద్దు. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. స్నేహితురాలా, నిన్నే ప్రభు పిలుస్తున్నాడు. ఈ అవకాశం జారవిడుచుకోవద్దు. ప్రభు సన్నిధిలో మోకరించు, ప్రార్థించు. ఏ ఏ ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో దేవుడు నీతో చెప్తాడు. ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా నీవు దేవుని మార్గం సరి చేసుకుని నడువు. ప్రభు నీకు గొప్ప అవకాశం ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించును గాక. నాతో పాటు ప్రార్థన ఏకీభించండి అవకాశం ఉన్నవారు. స్తోత్రం ప్రభువా, మీ నామని బట్టి ఎవరైతే ఈ ప్రార్థన ఏకీభించు, నిజమే ప్రభువా, మరి నేను చేసిన దోషం వల్ల, నేను చేసిన పాపం వల్ల నా యొక్క ఈ జీవితం ఎలా ఉంది, దయతో నన్ను క్షమించు. ఇక్కడి నుంచి నేను మీ చిత్తానుసారమైన మార్గం నడుస్తాను. ఇక్కడి నుంచి నేను మీ చిత్తానుసారమైన మార్గంలో నడుస్తానని ఎంతమంది అయితే సరి చేసుకున్నారో వారందరినీ దీవించండి. అలాగే ప్రభు, ఒకళ్ళు నిజంగానే వారి యొక్క జీవితంలో మీ కొరకు నిలబడుతున్నారో లేదు, అది పరీక్ష అయితే ఆ పరీక్షని గెలిచే కృప వారికి అనుగ్రహించి దీవించమని, విత్తబడిన వాక్యాన్ని నీటి పెట్టి ఫలమిచ్చమని ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమె త్రియేక దేవుని ప్రేమ ఈ మాటలను ప్రతి ఒక్కరికి సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.